అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి తను అఘోరి కాదు, ఈ ఫ్రాడ్ అంతా బయటకు వస్తుంది కాబట్టి తెలిసింది. బట్ తను దిగంబరంగా తిరుగుతూ గుళ్ళని దర్శించుకుంటున్నప్పుడు ఒక అఘోరిగానే భక్తులు కూడా కాళ్ళు మొక్కడం జరిగింది, కొంతమంది నమ్మేవారు. అప్పుడేమన్నా మీరు ప్రత్యక్షంగా కలవడం జరిగిందా? ఆ రోజు మేము ప్రత్యక్షంగా నేను కనుక ఉండుంటే నేనే పెట్రోల్ పోసి నేనే దలగా పెడుతుండే. ఎందుకంటే ఒక శివశక్తిగా, ఒక జోగినిగా, ఒక ట్రాన్స్జెండర్ గా, ఒక హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటూ, మొన్న ముత్యాలమ్మ గుడి జరిగింది, ఇవాళ ముత్యాలమ్మ గుడి లేచింది. అట్లా మేము ప్రతి ఒక్క దేవాలయాల కోసము మేము జోగినీలుగా అమ్మవార్లు బాధపడేటోళ్లకు మంచి చేయడము, పటాలు వేయడం, పండుగలు చేయడం, శివశక్తులు మేము అందరం కలిసి అమ్మవారిని ఏకైకత చేస్తుంటే ఇట్లాంటి దుష్ట శక్తులు వచ్చి భూత పేత పిశాసులు అన్ని వచ్చి దేవతలని ఆగ్రహం చేయడం, అపవిత్రం చేయడము తప్పు. కాబట్టి ఎవరు చెప్పినో చెప్పలేదు. నేను అంతకుముందు కూడా నా ఇంటర్వ్యూ జరిగింది మా నల్లపోచమ్మ టెంపుల్, అప్పుడు కూడా చెప్పిన ముత్యాలమ్మ, మాంకాలమ్మ, కలకత్తా కాళిక ఎంతమంది దేవాతి దేవతలు అవుతున్నారో నువ్వు కనుక మాకు కనబడితే నేననే కాదు ఏ స్త్రీనైనా, నువ్వు అప్పుడే చెప్పిన ఏ బహిష్టంగా తిరిగితే ఏ స్త్రీ అయినా వీడిని చెప్పుతో కొట్టాలి అని. ఆ తర్వాత బట్టలు వేసుకోవడం వేషం వేసిండు, ఆ తర్వాత కార్లలో వేషం వేసిండు, ఆ తర్వాత కుక్క పిల్లని దాస్తున్నాను వేషం వేసిండు. ఇప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని అగౌరవించడం. మాకు తల్లిలు ఉన్నారా, మాకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, నువ్వు యువన్విరా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ కారణం ఏంటి, నువ్వు ఉగ్రవాదివా, నువ్వు తీవ్రవాదివా, ఒక ఆడపిల్లని నువ్వు ఎట్లెత్తుకపోతావు, అంతగానో ఆడపిల్లని నువ్వు హిప్నటైజ్ చేయడం ఏంటి, నీకేమొచ్చు, నీకు అగర్శక్తి అంటే హిప్నటైజ్ చేయడం అంటే అంత చిన్న విద్య కాదు కదా. తను ఏ రకంగా వాడు తాంత్రికుడు కాడు, వాడు మంత్రకాడు కాదు, వాడు తంత్రకాడు కాదు. శక్తులు ఉన్నాయంటారా వాడికి శక్తులు ఉంటే వాడు కార్యాలు ఎందుకు తిరుగుతాడండి? పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు, పెద్ద పెద్ద సంతువులు ఉన్నారు, ఎన్నో ప్రవచనాలు ఇస్తారు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ప్రవచనం వింటే నువ్వు గంట కాదు 3 గంటలైనా అక్కడే కూర్చుంటావు. అవును. అట్లాంటి సాధువుల్లో ముంగట అట్లాంటి సాధువులు వీళ్ళక్కనే విధవ వేసాలు వేసారా? ఇప్పుడు యానాగుందిలో గురుమెటికల్ యానగుంది యాదగిరి డిస్ట్రిక్ట్ లో శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత అని ఒక మాతాజీ ఉంది. ఆమె 86 ఏళ్ళు గాలి మీదనే ఉండే. తను ఇప్పుడు జీవ సమాధి అయిపోయారు అమ్మగారు. ఆ మాణికేశ్వరి మాత కేవలం శివరాత్రి గురు పూర్ణిమకి ఇలానే త్రిశూలం పట్టుకొని, ఇలానే మెళ్ళ కమండలం వేసుకొని, ఆరెంజ్ కలర్ వస్త్రధారణలో అమ్మగారు వచ్చి దర్శనం ఇచ్చేది. మళ్ళీ అమ్మగారు భూమిలోకి వెళ్ళిపోయేది. సరే, ఇక్కడ మాకు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ జోగిని కమ్యూనిటీ మొత్తం ఆ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ మళ్ళీ వస్తే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏం చేస్తారు? మేం ప్రశ్నించేది లేదు, వాడంతల వాడు మా ముంగటికి రావాలి. వాడంతల వాడు వచ్చేటట్టు ఖచ్చితంగా జోగినీలు ఎంతమంది మేము జోగినీలం పూజలు కడుతున్నామో, ఎంతమంది మా చుట్టుముట్టు దేవతలు ఉన్నారో, నువ్వు ఎన్ని గుళ్ళు పోయి అపవిత్రం చేసినామో అన్ని గుళ్ళ దేవతలు నిన్ను సాక్షాత్తు నిలబెడతారు, అగ్నిదహనం చేస్తారు. పోలీస్ వాళ్ళల్లా చూడండి, ఒకటి చెప్తాను. పోలీస్ స్టేషన్ త్రూ లీగలీ ఇప్పుడు నిర్భయ కేసు కింద ఒక ఆడపిల్లకు కాగానే మనం అందరం వీడియోలు పెట్టాం. మనం పోరాడదాం, వి ఫైట్ ఫర్ అ వుమన్, వి ఫైట్ ఫర్ అ వుమన్ అండ్ దెన్ వై కాంట్ వి ఫైట్ ఫర్ దిస్ వుమన్? హూ ఇస్ దిస్ ఫేక్ అఘోరి? వాట్ ఈస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎన్ని విషయాలు తనకి తెలిసినా కూడా తన ఇష్టపూర్వకంగానే వెళ్తుంది. తన మొదటి భార్య నేనంటే ఇంకొక మహిళ బయటకు వచ్చినా కూడా ఆ విషయం కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి వర్షినికి తెలుసు అని చెప్తుంది. ఆమె పబ్లిక్ గా చెప్తుంది. ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం తనని విడగొట్టడానికి అవకాశమే లేదు, తనకి నో చెప్పడానికి కూడా అవకాశం లేదు. బట్ తనంతా తాను రిలీజ్ అయ్యి వస్తే తప్ప ఇవన్నీ తెలిసి కూడా ఇంకా అక్కడే ఉందంటే తను రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మీరు ఇంకా తనకి సపోర్ట్ చేసి ఏం సాధిద్దామని? తనని సపోర్ట్ చేయట్లేదు మేము. ఒక తల్లి తండ్రుల బాధ, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాకు అన్నం పెట్టే వాళ్ళు లేకపోతారు. మా గురువులు మాకు అన్నం పెడుతుండే, మేము ఏడుస్తుంటే మా గురువులు మా కన్నీళ్లు ఓదార్చి మేము ఉన్నాం బిడ్డ అంటారు. మీ గురువులు అంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కానీ జోగినీలలో కానీ ఇప్పుడు నేను పుస్తక కట్టుకున్నాను. నా గురువు పేరు జోగిని రేవతమ్మ. ఎవరు కడతారు పుస్తే? మా గురువులు కడతారు. మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మీరు శ్రీరామనవమిలో చూడొచ్చు, జోగినీలైనా ట్రాన్స్జెండర్స్ అయినా ప్రతి ఒక్కరు శ్రీరామనవమి రోజు మాకంటూ పెద్ద గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువులు పుస్తెలు లింగంకాయ ద్వారా శ్రీరాముని లగ్గంలో శ్రీరాముడు మాకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన యొక్క వివాహంలో వెమ్లవాడలో ఇట్లా ధారణ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గురువు శిష్యునికి కడతారు అనమాట. ఒక హిజ్రాకి కట్టి తలంబ్రాలు పోసి, బిడ్డ సల్లగా బతుకు బిడ్డ, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి బిడ్డ అని గురువు కడతాడు. ఇక్కడేంటి మీరు అంటే మీ జీవితాన్ని మా ఇక్కడ దేవునికి అంకితం చేసుకుంటాం. కత్తికే బాసింగం
ఇప్పుడు కత్తికే బాసింగం అండి. ఏంటంటే మాకు ఇట్లాంటి విధవల లెక్క మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ, మా జోగినీలు కానీ, మా శివశక్తులు కానీ చెయ్యరు. అంటే మీ జీవనోపాధి ఎట్లా? మా జీవనోపాధి అంటే నేను మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారికి కూర్చుంటాను. కొంతమంది దుఃఖం మీద వస్తారు, కొంతమంది వాళ్ళ బాధల మీద వస్తారు. సో వాళ్ళకు బండారు ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఇళ్లలో అమ్మవార్ల పండుగలు చేయడం జరుగుతుంది, కొందరు ఇళ్లలో బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. ఇట్లా కొందరు ఇళ్లలో వాళ్ళ ఇంట్లో పరిశానులు ఉంటే వాళ్ళకి మంచి చేయడం జరుగుతుంది. అమ్మవారి కుంకుమార్చన, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, చండీ హోమాలు, ఇట్లాంటి హోమాలు, అమ్మవారి కళ్యాణాలు, ఒగ్గు వాళ్ళతోని, బైన్ల వాళ్ళతోని ఇట్లా కళ్యాణాలు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మా జీవన ఉపాధి. భిక్షాటననే మా జీవన ఉపాధి. అట్లా చేస్తే ఎంత డబ్బు తీసుకుంటారు మీరు? ఎంత డబ్బు అనేది ఆశించడం కాదు. ఇప్పుడు మన కడుపుకు అన్నం ఎంత పోతుందో అంతే తింటాం కదా. అంటే వాళ్ళు ఇష్టపడి ఇచ్చింది తీసుకుంటారా, లేదంటే వాళ్ళు ఇష్టపడిందే మనం తీసుకోవాలి, కానీ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకుంటామండి. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి, మీకు ఫోర్స్ చేసి నేను తీసుకున్నాను, రేపు నేను మంచిగా అవుతానా? ఓకే, నేను ఒకటి అడుగుతున్నా, ఏమనుకోద్దు మీరు. చెప్పండి. ఇప్పుడు మీ మెడలో ఉన్నంత గోల్డ్ ఒరిజినల్ గోల్డేనా? ఏది గోల్డ్ కాదు. ఓకే, ఏది గోల్డ్ కాదు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను ఇట్లా వేసుకోలేను. వై? బికాస్ ఇవాళ ఎందుకు వేసుకొచ్చానంటే, ఒక ఆడపిల్ల విషయం కదా. సో ఒక తల్లిగా ఇట్లా తల్లిగానే ఇట్లా లేకుండా మెళ్ళలో ఒక చిన్న చైన్ ఉంది అనుకోండి, ఆడపిల్లలాగానే అనుకుంటారు. సో ఇప్పుడు మీరు ఒక అమ్మవారిగా, ఒక నిండా ముత్తైదగా, నిండా నెత్తిల పూలు, బొట్టు, గాజులు, సొమ్ములు, పుస్తే అన్ని వేసుకొని ఒక అమ్మవారి లాగా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకున్న మీ జీవితాన్ని అంటున్నారు, మీకు శారీరక సంబంధాలు ఉండవా? శారీరక సంబంధాలు అంటే, శారీరక సంబంధాలు అనేటివి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒకరితో ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మరి మీ అది డిపెండ్స్ అండి, ఎవరు డిపెండ్స్ వాళ్ళది. వై? బికాస్ అది ఇంటర్నల్ ఫీలింగ్, మన పర్సనల్ ఫీలింగ్స్. నాకంటూ ఇప్పటి వరకు అట్లాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు. నాకు ఫ్రెండ్స్ చాలా. మీ కమ్యూనిటీకి సంబంధించిన వారి విషయం ఏంటి? కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పర్సనల్స్ వాళ్ళవి. బట్ ఇట్లా జనరలైజ్ చేసి మాత్రమే చెప్పండి. పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి పర్టికులర్ గా నేను చెప్పట్లేదు. జనరల్ గా నేను ఏమంటున్నానంటే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నానని దయచేసి మీరు ఫీల్ చూడొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక అఘోరి ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత స్త్రీ శక్తిగా చెప్పుకుంటూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంది. కాబట్టి అసలు ఎవరి మీద ఆసక్తి కనబరుస్తారు, ఎవరిని మౌల్డ్ చేసుకొని ట్రై చేస్తారు, ఎవరెవరితో శారీరక సంబంధాలు పెట్టుకొని ట్రై చేస్తారు, ఒక క్లారిటీ కోసం మాత్రమే. ఇది చాలా మందిలో డౌట్స్ ఉంటాయి, ఎవరి ద్వారా తెలుసుకుంటే ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు నాదొక కమ్యూనిటీ, మీదొక కమ్యూనిటీ, ఇంకొక అదర్స్ అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో ఇది తెలుసుకోవడం ద్వారా మాత్రమే, ఇది వాళ్ళకి తెలియపరచడం కోసం మాత్రమే. ఎట్లుంటాయంటే MSMs అంటారు, అంటే మేల్ సెక్స్ టు మేల్. ఓకే, అంటే నేను ఎన్జిఓలో జాబ్ చేస్తున్నా యాక్చువల్గా. ఓకే, సో మేల్ టు మేల్ అంటే ఒక గేతోని సెక్షువల్ గా, అంటే తన ఎంజాయ్మెంట్ ఏది ఉందో ఎంజాయ్మెంట్ చేస్తాడు. లవ్, ఎఫెక్షన్, సెక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Okay. Where the bond, how you love and how you make that bond and make that relation is important. Emotional bonding, love, relationship is important. Not sex is important. So every trans community లో ఇప్పుడు ఒక గేని ఇష్టపడతాడో, లవ్ చేస్తాడో, తన పర్సనల్ అది. ఒక ట్రాన్స్జెండర్ ఒక మేల్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. సో ఎవరి ఇష్ట అభిప్రాయాల బట్టి అట్లా ట్రాన్స్జెండర్స్ మేల్స్ ని చేసుకుంటారు, గే టు చేసుకుంటారు, లెస్బియన్స్ తోనే ఉంటారు.